కాదబ్బా, రాను రాను జనాల మెదళ్ళు ఎట్లా మారుతున్నాయో, ఎట్లెట్లా పిసపిస ఎత్తాన్రో సమజే అయితే లేదోల్లా. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాల కెమెరా ఫోన్లు వచ్చిన కాంచెళ్ళు అయితే ఓ అమ్మనే కళాపోషణలు చూయించుకుంటా మంది దిమాకులు ఖరాబు చేస్తున్నారని అనుకుంటున్నాం కదా. మంది దిమాకులే కాదోల్లా, ఆఖరికి జీవాలను కూడా హరిగోస పెట్టుకుంటాన్రు. అంత లావైతే ఇగో చూడుండ్రి మీరే ముచ్చట. పోష్ని వీళ్ళేం మనుషులు గిట్ల చేస్తురేంది చూస్తురా? మొసలి మీద వీళ్ళు ఎట్లా ప్రతాపం చూయిస్తురో. ఓర్ దాయినో దాన్ని మంచిగా కట్టేసిరు. ఇక దాని మీద కూసోని బుయ్యి బుయ్యి అనుకుంటే బస్సు ఆట లారీ ఆట ఆడుకుంటారు చిన్న పోరలు తీరు. అయితే గుజరాత్ రాష్ట్రం వడోదరలనుల్లా వరదలకు ఒక ముసలి తొవ్వదప్పి రోడ్డు మీదకి వచ్చింది. ఇక జనాలు ఉంటారా, అసలే అందరి చేతులలో సెల్ ఫోన్లుండే సాసాల మీద పడ్డరు. ఇక రీళ్లు షాటుల కోసము ఆ ముసలిని ఒక గోస పుచ్చుకున్నాడు. అసలు అదేదో ప్రపంచ యుద్ధం చేస్తున్నట్టు, టెర్రరిస్టులను కట్టేసినట్టు ఎట్లా బిల్డప్ ఇస్తురో చూడు. ఆగర్సే ఆ ముసలి నేల మీద ఉన్నది కాబట్టి దాన్ని కట్టేసిరు కాబట్టి వీళ్ళ ఆటలు ఇట్లా సాగుతున్నాయి. అదే నీళ్ళలుంటే వీళ్ళకి ఇట్లా చేసినా పింజం అయిపోవు. ఎంతైనా బలం లేనోళ్ళ మీదనే ప్రతాపం చూపిస్తారని ఉత్తగానే అంటారా? ఇక ఆ ముసలిది ఒక గోస కాదు, అసలు అది మరలబడుతుందా లేకుంటే వీళ్ళు చేసిన కథకు పెయి నొప్పులతోని తండ్లాడుతుందా అర్థం కాకుండానే చేసింది. పాపం చూడురి ముసలిని. అయ్యయ్యో, ఏమే మొసలి, ఎంత వరదస్తే మాత్రం నీకెందుకే జనాలను చూడబుద్దయింది? సపూజేగా వచ్చిన తోవల్ని ఓకపోతేవా? జనాలేమన్నా మీ జీవాలు లెక్క మంచోళ్ళు అనుకున్నావా? ఇప్పుడు అర్థమైందా బయటకు అత్తే ఎట్లుంటదో? ఇక జన్మల రాకు గోస వడకు.